తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోతుందా? కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుందా? మునుగోడు బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీలో ఉన్న అంతర్గత వ్యక్తిగత విభేదాలు, సమన్వయ లోపం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మునుగోడు ఉప ఎన్నిక మరింత దిగజార్చిందా? మునుగోడు ఉప ఎన్నిక ఘోర పరాజయంతో రాష్ట్రంలో మనుగడ కష్టమేనా? కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజుకొక పరిణామంతో ఆ పార్టీ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి కొంతమంది వాదన కూడా బలంగా చేకూర్చేలా ఉంది. కాంగ్రెస్ను ఎవరు ఓడించలేరు, కాంగ్రెస్ను కాంగ్రెసే ఓడిస్తుందని కొంతమంది వ్యక్తుల్లో ఉన్న దృక్పథం ఇతర చోట్ల సంగతేమో కానీ తెలంగాణలో మాత్రం అదే నిజం. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చెతికిల పడింది. ఏ ఉప ఎన్నికల్లోనైనా కాంగ్రెస్కు డిపాజిట్లు తెచ్చుకోవడం గగనం అయిపోతుంది. ఒక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రమే కాస్త టీఆర్ఎస్కు పోటీ ఇచ్చింది. అక్కడ కాంగ్రెస్ను ఓడించేందుకు జానారెడ్డి లేదా ఆయన కుమారుడు బీజేపీలో చేరకపోవడం వల్లనే ఆ పరువు దక్కింది. లేకపోతే అది కూడా మునుగోడు దుబ్బాక టైప్లా ఉండేది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేకపోయింది. అనేక స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ తన సత్తా చాటలేకపోయింది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. తమ సిట్టింగ్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇక మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుంటామని చెప్పుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఊహించని విధంగా చావు దెబ్బతింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విభేదాలకు నిలయంగా మారుతోంది టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించకపోవడం, నల్గొండ జిల్లాలో కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పాల్వాయి స్రవంతి తరపున ప్రచారం చేయకపోవడం, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైతే ఆ ప్రభావం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పడుతుందని సీనియర్లు భావించడం వంటి అనేక కారణాలు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. అంతేకాకుండా హస్తం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు పొద్దువేం లేదనిపిస్తుంది. రాష్ట్రంలో పార్టీ గెలిస్తే పలానా నేత సీఎం అవుతాడు, తాము ఎందుకు కష్టపడాలని ఇతర నేతలు అనుకోవడం, గెలిచేది మన పార్టీనే అనుకోలేని తత్వం ఆ పార్టీ నేతలో పెరగడంతో ఏ ఎన్నికల్లోనూ విజయం దగ్గరకు వెళ్ళలేకపోయారు. దుబ్బాక, హుజూరాబాద్లో పరువు పోయింది, డిపాజిట్లు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆ పార్టీకి ఉన్న మౌలిక సదుపాయాల ముందు సరితూగలేదు. దీంతో మరోసారి సిట్టింగ్ స్థానంలో ఘోర పరాజయమే చవిచూడాల్సి వచ్చింది. ఇక ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీల కంటే సొంత పార్టీ నేతలు చావు దెబ్బ కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేశారన్న టాక్ వినిపిస్తుంది. అసలే తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోయి పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాతాళానికి పడేసింది. ఇప్పటికే మునుగోడు కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నికల ఫలితాలు మరోమారు ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. తాజాగా జరిగిన మునుగోడు ఎన్నికల ప్రభావం భవిష్యత్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై తప్పనిసరిగా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా చూపించాలని ప్రయత్నం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ బాస్ రేవంత్ రెడ్డికి కూడా ఈ మునుగోడు ఉప ఎన్నిక భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
మొత్తంగా హస్తం పార్టీకి తాజా పరిణామాలతో రాష్ట్రంలో బలపడాలంటే ముందు పార్టీ నేతల మధ్య సఖ్యత అవసరమని, అందరూ సమన్వయంతో పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందని, అలా కాకుండా పార్టీ నేతల తీరు మారకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడే కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక మనము వెయిట్ చేద్దాం, కాంగ్రెస్ పార్టీలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. మొత్తంగా హస్తం పార్టీకి తాజా పరిణామాలతో రాష్ట్రంలో బలపడాలంటే ముందు పార్టీ నేతల మధ్య సఖ్యత అవసరమని, అందరూ సమన్వయంతో పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందని, అలా కాకుండా పార్టీ నేతల తీరు మారకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడే కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక మనము వెయిట్ చేద్దాం, కాంగ్రెస్ పార్టీలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.